1 lakh సంపాదించే ఇన్కమ్ కూడా దీనికి ఎందుకు నేను పార్ట్ టైం చేయగలుగుతానంటే మీకు ఒక స్టోరీ చెప్తా. ఆ స్టోరీ వింటే మీకు కూడా అర్థమవుతుంది. వింటారా? సో రైట్, నేను ఇలాంటి మీటింగ్కి వచ్చి దీని గురించి సప్లిమెంటరీస్ అని చెప్పేసి అన్నా కదా, రిజల్ట్ వస్తుంది ఇంతమంది చెప్పారా చెప్పలేదా? నాకు అది దగ్గర చెప్పి నేను రిజల్ట్ నాకైతే అర్థమైంది, నేనైతే ఏం వాడలేదు. కానీ నేను మామూలుగా రొటీన్గా ఇంట్లో సంబంధించిన వస్తువులు వాడుతూ ఉన్నాను. సో ఈ మీటింగ్కి వస్తా ఉన్నా, రొటీన్ జరుగుతూ ఉంది. నాకు సడన్గా ఒక 3 నెలల తర్వాత వెస్టీజ్ జాయిన్ అయిన ఒక 3 months తర్వాత మా నాన్నగారికి కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది. కార్డియాక్ ప్రాబ్లం అంటే గుండె స్ట్రోక్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలా లేదా? సో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేసి రెటిక్యులర్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఒక 48 hours ఆ ఇంజెక్షన్ వేస్తే కొంచెం స్టేబుల్ అవుతారు పేషెంట్. సో ఆ బెటర్గా ఆ ఇంజెక్షన్ వేసారు, బెటర్ అయ్యాడు. బెటర్ అయిన తర్వాత మళ్ళీ అది ఎంత వాల్స్ బ్లాక్ అయ్యి ఏంటంటే తెలుసుకోవాలంటే యాంజియోగ్రామ్ చేయాలి కదా. సో అట్లానే యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసి ఒక 3 valves ఒక 60 to 70% బ్లాక్ అయ్యి బైపాస్ సజెస్ట్ చేశారు. అర్థమవుతుందా? బైపాస్ సజెస్ట్ చేశారంటే ఒక పేషెంట్కి ఆపరేషన్ బైపాస్ చేశారంటే బెడ్ రెస్ట్ అయిపోతారు పేషెంట్ కూడా. అవునా కదా? సో ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే నేను హాస్పిటల్స్ ఉన్నా, చాలా మంది పేషెంట్ చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఒక పేషెంట్ బైపాస్ సర్జరీ జరిగిందంటే పేషెంట్ ఇంట్లోనే ఉండాలి, బయట ఏ పని కూడా వెళ్తే కష్టం. ఓకేలా ఇన్కేస్ ఏదో ఇంట్లో చిన్న పనులు చేసుకోవడమే కానీ బయటకు వెళ్ళి వర్క్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి. సరే బైపాస్ జరిగింది, ఇన్ కేసు 10 లక్షలు ఖర్చు అయినా బైపాస్ జరిగింది అనుకో, 100% సర్జరీ కాన్ఫిడెన్స్ గా అవుతుందా అవదా? మనకి ఎవరైనా తెలుసా? అదే డాక్టర్స్ కూడా వాళ్ళ పవిత్రం వృత్తి కాబట్టి ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? సో ఇన్ కేసు అక్కడ ఏమైనా జరగవచ్చు. సో కాంప్లికేటెడ్ అయితే మనిషే దూరం అవుతాడు. ఎస్ ఆర్ నో? సో నేను ఇలాంటి మీటింగ్ వచ్చా కదా, ఏదో సప్లిమెంటరీస్ రిజల్ట్ వస్తున్నాయి చెప్తున్నారు. నిజంగా మనం వాడిదని తెలిసిందా, వాడకపోతే తెలిసిందా? సో ఇన్ని మాటలు చెప్తున్నారు కదా. ఏదో ఒక డాక్టర్ దగ్గర నేను ప్రిస్క్రిప్షన్ తీసుకున్నా, ఒక 1 month పాటు అన్న టైం ఇవ్వండి సార్, సప్లిమెంటరీస్ గురించి కొంచెం అవగాహన తీసుకొని సప్లిమెంటరీస్ వాడితే చెప్పేసి మాట్లాడా కార్డియాలజిస్ట్ తోటి. అర్థమవుతుందా? సో 1 month టైం తీసుకొని సప్లిమెంటరీస్ వాడించారు. ఎవరు రికమెండేషన్ తీసుకున్నా దీని గురించి నాకు తెలియదు. సప్లిమెంటరీస్ ఎంత రిజల్ట్ ఉంది, ఏమేమి వాడాలో కూడా తెలియదు. వాస్తవంగా తెలియదు కాబట్టి ఇందులో ఉన్న పిఎస్ఆర్ సార్ గురుగారు ఇచ్చిన గైడ్ తోటి ఇందులో ఉన్న కొన్ని సప్లిమెంటరీస్ నేమ్స్ చెప్తాను. ఆ సప్లిమెంటరీస్ కంటిన్యూగా ఒక 3-4 months వాడించాం. సో మళ్ళీ రిపీటెడ్గా అదే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ ఎక్కువ చేపిస్తే సర్జరీ అవసరం లేదు, ప్రెసెంటెడ్గా ఏవైతే మెడికేషన్ వాడుతారో అదే మెడికేషన్ రన్ చేయమన్నారు. ఒక్కసారి ఆలోచించండి. సో సప్లిమెంటరీస్ 4-5 నెలల పాటు కంటిన్యూ చేస్తే ఇప్పుడు కంటిన్యూగా మా నాన్నగారు ఫార్మర్ పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న వెస్టేజ్ కోసం అంటే ఇదే కారణం. అర్థమవుతుందా? ఒక 10 లక్షలు పెట్టి చేయించగలుగుతాం, ఆపరేషన్ చేసి ఏం చేయించగలుగుతాం. చేయించినా కూడా మా నాన్నగారు ఇంట్లో ఉండాలి, తన దగ్గర ఒకడు ఉండాలి. అవునా కాదా? ఈ రోజుని బట్టి ప్రతి ఒక్కరు భార్యాభర్తలు ఇద్దరే పని చేసుకుంటూ ఉన్నారు. ఇల్లు జరగడం కదా కష్టంగా ఉంది. అవునా కాదా? సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి సిస్టమ్ బాగుంది, ఎథికల్ గా ఉంది, ఎక్కడ కూడా ఎవరిని మోసం చేసేది లేదని చెప్పేసి ఇంకా 3 meetings వచ్చి సప్లిమెంటరీస్ ఎంత నమ్మకం ఉంది కదా, ఎంత రిజల్ట్ వస్తుంది కదా అని చెప్పేసి వాటి మీద నాలెడ్జ్ తీసుకున్నా. ఏంటి ఆ నాలెడ్జ్? ఆ ప్రొడక్ట్ చెప్తా ఏంటంటే ఒకసారి ఫ్లాక్స్ ఆయిల్, అలార్జినిన్, కోఎంజైమ్ Q10, ప్రోకార్ట్, క్రిల్ ఆయిల్. సో ఇవన్నీ కూడా సప్లిమెంటరీస్ గురించి నేను కూడా ఎనాటమీ చదివాను, మెడికల్ చదివే కాబట్టి నేను వాటి గురించి గూగుల్లో సెర్చ్ చేశాను. నాకు తెలిసిన కార్డియాలజిస్ట్తో కూడా మాట్లాడా. వాళ్ళు ఏం సజెషన్ చేశారంటే ఇప్పుడు మన రక్తం పలచబడటానికి ఎకోస్ప్రిన్, ఆస్పిరిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో ఆ టాబ్లెట్ ఏదైతే ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్